ఈనాటి ముఖ్య అతిథి మన 6 అడుగుల బుల్లెట్ హరీష్ అన్న గారికి, మన హైదరాబాద్ వాటర్ వర్క్స్ సివిరేజ్ కామ్గార్ యూనియన్ గౌరవ అధ్యక్షులైనటువంటి పెద్దలు పల్ల రాజశేఖర అన్న గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు మహమూద్ అలీ గారు, యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎల్లమయ్య గారు, శ్రీనివాస్ గారు, వెంకటేష్ గారు, లక్ష్మీనారాయణ గారు, జమీల్ గారికి, అదేవిధంగా ఉద్యోగస్తులకు, మా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు అందరికీ నమస్కారాలు. అందరం ఒకటే సబ్జెక్టు మాట్లాడితే ఫైనల్గా హరీష్ అన్న కూడా అదే సబ్జెక్టు మాట్లాడాలి. సబ్జెక్టు ఉండదు. అయితే ఈరోజు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ సివరేజ్ కానీ 2013 అంటే తెలంగాణ రాష్ట్రం వస్తున్నటువంటి సందర్భం, నాకు ఇక్కడ వాటర్ వర్క్స్ లో అనేకమైనటువంటి అనుబంధాలు ఉన్నాయి. చాలా యూనియన్ చూసిన. ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు హరీష్ అన్న ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తుండు. హరీష్ అన్న కమిట్మెంట్, హరీష్ అన్న ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా తన ఏ కమిట్మెంట్ తో పనిచేస్తాడో ఆ రోజు ఇక్కడ పోటీ చేసినప్పుడే నేను అనుకున్న కరెక్ట్ మనిషి మీకు దొరికిండని చెప్పి, ఆ రోజు మీరు అందరు గెలిపించిన తర్వాత మీ అందరు అదృష్టం కొద్దీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది, టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఏమైతే మనం సాధించుకున్నామో హెచ్ఆర్ విషయంలో కానీ, ఎన్ఎంఆర్ విషయంలో కానీ, పిఆర్సీ ఇప్పించడంలో కానీ, 650 మంది రెగ్యులరైజ్ చేయడంలో కానీ, మీ 50 ఏళ్ల చరిత్రలో ఏ నాయకుడు ఏ ప్రభుత్వం చేయలేనటువంటి పనిని హరీష్ అన్న చేపించినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సరే, ఎలక్షన్లు అన్నప్పుడు అందరూ పోటీ చేస్తారు. నేను వచ్చేటప్పుడు ఆ బోర్డులు కూడా చూసిన. అసలు వాటర్ వర్క్స్ కు ట్రేడ్ యూనియన్ కు సంబంధం లేనటువంటి వ్యక్తి మీకే పొద్దున్న లేస్తే అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. మీ జీఎంల దగ్గర నుంచి ఎండి వరకు అనేకమైనటువంటి ఇష్యూస్ ఉంటాయి. రాంబాబు నిరంతరమైనటువంటి కార్మిక నాయకుడు. మీ వాటర్ వర్క్స్ రాకముందు నుంచి కూడా కార్మికుల పట్ల అనేకమైనటువంటి పోరాటాలు చేసి ప్రతి అంశం మీద అవగాహన ఉన్నటువంటి నాయకుడు రాంబాబు గారు. కాబట్టి ఆయనకు ఎవరితో ఎట్లా పని చేయించుకోవాలి, ఏ టైంలో ఏ పద్ధతిలో పని చేయించుకోవాలనో మరి ఇప్పుడే పల్ల రాజశేఖర రెడ్డి అన్న గారు చెప్పారు. ఆయన ద్వారా ఏం పని జరుగుతుంది, హరీష్ రావు గారి ద్వారా ఏం పని జరుగుతుంది, కేటీఆర్ గారి ద్వారా ఏం జరుగుతుంది, సీఎం గారి ద్వారా ఏం జరుగుతుందో మరి ఆయన అన్ని కోణాల్లో చూసిన వ్యక్తి కాబట్టి మనకు అవన్నీ సాధించుకోగలిగినాం. కరోనాలో సాధించుకోగలిగినాం. నేను అడుగుతాను మీ అందరినీ, ఈడ ఉన్న వాళ్ళని, ఈ మీటింగ్కు రాని వాళ్ళని, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర తిరుగుతున్న వాళ్ళని అడుగుతున్నా, అసలు ఈ రాష్ట్రానికి మున్సిపల్ మినిస్టర్ ఎవరు? మున్సిపల్ మినిస్టర్ ఎవరు? మీ డిపార్ట్మెంట్ కు మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. ఎప్పుడన్నా రివ్యూ చేసిండా? ఇక్కడ ఉన్నటువంటి వాటర్ బోర్డు మీద రివ్యూ జరిగిందా? మరి ఆ ముఖ్యమంత్రిగా గతి లేనప్పుడు ఫోన్ కిస్కా గుట్టంగాడు వచ్చి నిలబడితే ఏమైతే?
చేసేటువంటి మంత్రి ఏకంగా ముఖ్యమంత్రి ఇప్పటి వరకు రివ్యూ చేయలే. ఏదో రాజకీయం అంటే ప్రభుత్వం అంటే గాలి మీద ఉంటుందని వాళ్ళ తాత జాగిరని 3 కార్పొరేషన్లు చేసిండు. ఆడ కనీసం కూర్చోనిక కూర్చుందా? ఎక్కడన్నా కూర్చుందా మీకు? మరి ఒక అవగాహన లేకుండా కార్మికుల పట్ల గాని ఉద్యోగస్తుల పట్ల గాని ఒక ఆలోచన లేకుండా ఈ రోజు 3 కార్పొరేషన్ చేసి నానా రకాలుగా ఇబ్బంది పడుతుంది వాటర్ బోర్డు. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాటర్ బోర్డుకు బడ్జెట్ లేదంటే వెంటనే డబ్బులు ఇచ్చి మన యొక్క కార్మికులకు గాని ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు, ఎందుకంటే వీళ్ళ మీద ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు, అల్టిమేట్ గా డబ్బు ఉండాలి కదా. ఆ రోజు అనేకమైనటువంటి అంశాలు సాధించుకున్నాం. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం గాని, దాంతో పాటు ఫ్రీగా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం గాని ఇవన్నీ చేశారు. నేను మీకు అడుగుతా, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఇక 2.5 ఏళ్లలో చేయనోడు ఇప్పుడు చేస్తాడు. ఇప్పుడు పోటీ చేసిన ఆయనను ముఖ్యమంత్రి ఇంటికి పోయి కలుస్తాడు. కలవనిస్తాడా? అయితేనా? ఒక్కసారి ఆలోచన చేయండి. అలవిగాని అటువంటి హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టిరు? రైతులను వదిలిపెట్టినరా? నిరుద్యోగ యువతను వదిలిపెట్టినరా? మహిళలను వదిలిపెట్టినరా? కుల సంఘాలను వదిలిపెట్టినరా? ఎవరిని వదిలిపెట్టలే. మిమ్మల్ని ఎట్లా మీ మాట వింటాడు? ఈ పిఆర్సీ జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ జరగకపోతే కొట్లాడే గొంతు ఉండాలి కదా, ఉండాలా లేదా? అసెంబ్లీ పెట్టాలంటేనే హరీష్ అన్నని కేటీఆర్ చూసి అసెంబ్లీ పెట్టకుండానే భయపడి పారిపోతుంది. వీళ్ళ గొంతుతోని 10 రోజులు అసెంబ్లీ పెట్టేటోడు 3 రోజులకే పారిపోతుంది. మరి మీకోసం కొట్లాడేటోళ్ళు ఉండాలి కదా, ఉండాలా లేదా? ఈడ రాంబాబు కొట్లాడితే ఆడ మేము కొట్లాడడానికి ఉండాలి కదా. మరి కొట్లాడినందుకు ఉందామా, లేకపోతే రియల్ ఎస్టేట్ చేసి డబ్బులు సంపాదించినాడు మళ్ళీ ఈడ వచ్చి వాటర్ బోర్డులో సంపాదిద్దాం అనుకున్నట్టు ఎంబడి ఉందామా? ఆలోచన చేయండి. అసలు 650 ఉద్యోగాలు రెగ్యులరైజ్ అవుతాయని మనం ఈ రోజున కలగనమా? అనుకున్రా? హెల్త్ కార్డు ఇస్తారని అనుకున్రా? ముఖ్యమంత్రి చెప్పిండు నా ప్రభుత్వం వస్తే 10 లక్షలు ఇస్తా అని చెప్పి. ఇప్పుడు కూడా దిక్కులేదు ఎవరికి ఈయనకి. మేం చెప్తున్నాం కదా 100% అక్కడ సూర్యుడు ఇక్కడ వచ్చినా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతుండ్రు. ఆ రోజు ఉండేది అక్కడ హరీష్ అన్ననే కదా. మళ్ళా మన పనులు, మనకు కావలసినటువంటి అంశాలు డెఫినెట్ గా 2.5 ఏళ్ళేమో కొట్లాడతాం, అధికారం వచ్చిన తర్వాత చేసి చూపిస్తాం. మీ అందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నా, వాడు జెండా గుంజిండు, వాడు గుర్తు రాకుండా రమ్మని చెప్పి ఎవడొస్తాడో చూద్దాం. మీరు ధైర్యంగా ఉండండి, మీ వెనుక మేమున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు, కానీ ఏం కార్యక్రమాలు చేస్తుండ్రు? ఎవరన్నా పట్టించుకునేది ఉందా? ఏ రోజన్నా ఎవరితోనన్నా మాట్లాడింది ఉందా? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి తొండలు వదులుతా అంటాడు, గుడ్లు తీసి కోటీలాడుతా అంటాడు. చూసినరా ఎంతమంది ముఖ్యమంత్రులను మనం చూడలే. అరే మీకు ఎన్ని పనులున్నాయి, ప్రభుత్వం అంటే ఎన్ని పనులు ఉంటాయి, ఆ పనుల మీద ధ్యాస లేదు. హైడ్రా అంటాడు, పోయి గరీబోలు ఇల్లు కూలగొడతాడు. మీరు సోషల్ మీడియాలో చూసిర్రు ఆ గరీబోలు ఇల్లు కూలగొడితే తిట్టినది. నేనైతే డైరెక్ట్ పోయి హుస్సేన్ సాగర్ లో పడి చచ్చిపోతుంటే, సేవ చేసిన కూర్చున్నానికి
ఇన్ని బూతు భాషలు తిప్పించుకునే అవసరం ఉందా? కాబట్టి ఈ ప్రభుత్వానికి ఏంటంటే పరిపాలన చేత కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు, కర్షకులు, ఉద్యోగస్తులు వాళ్ళని ఎట్లా గౌరవించాలనేటువంటి ఆలోచన కూడా లేదు. ప్రభుత్వం అంటే సమిష్టి నిర్ణయం. ముఖ్యమంత్రి అంటే మనకు పెద్ద దిక్కు. పరిపాలన సాగాలంటే అందరి యొక్క సహకారం ఉంటేనే పరిపాలన బ్రహ్మాండంగా సాగుతుంది. మిమ్మల్ని 3 కార్పొరేషన్లని గుట్టకోకొని చెట్టుకోకొని వదిలేసిండు. ఆడనేకో మీకు హైదరాబాద్ లోని ఓఆర్ఆర్ బయటికి పంపించాడు. ఆడ ఠికానా ఉందా? ఆడ మనకేమన్నా తెలుసా? గోల్మాల్ గోవింద లెక్క ఉన్నది కథ. ఇప్పుడు హైదరాబాద్ లోనేమో మన ప్రభుత్వం ఉన్నప్పుడు, ఒకటే కార్పొరేషన్ ఉన్నప్పుడు పుష్కలంగా నీళ్ళు ఇచ్చినాం. ఇప్పుడు ఇచ్చే పరిస్థితి ఉందా? పొద్దున్న లేస్తే పొల్యూషన్ వాటర్, వాళ్లకు నీళ్లు వదిలిన క్వాంటిటీ కరెక్ట్ ఉంటలేదు. కొన్ని ఏరియాలలో నీళ్ళు ఇచ్చేటోడు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఈ తిక్కమైనటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు కూడా ఎక్కడ ఏం పని చేయాలో కూడా అర్థం కానటువంటి ప్రశ్న. మన కుటుంబం ఇక్కడ ఉంటుంది, పిల్లలు ఇక్కడ ఉంటారు. సరే మగవాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి పంపించిందంటే కష్టమో నష్టమో భరిస్తారు. మా ఆడ కూతురులను కూడా ఎక్కడెక్కడనో వేసి నానా రకాల ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భం. కాబట్టి నేను మీ అందరికీ ఇంకా దీంట్లో చాలా విషయాలు రాసిచ్చింది, కానీ ఇక మా హరీషాన్ని ఏం చెప్తాడో అని చెప్పి ఇక నేను మీకు ఒకటే చివరిగా చెప్పేది, 100% నోరున్నటువంటి గొంతు, కొట్లాడేటువంటి గొంతు, సబ్జెక్ట్ ఉన్నటువంటి గొంతు రాంబాబు ఉంటేనే మనకు న్యాయం జరుగుతుంది. రాంబాబు గారు మీ విషయంలో హరీష్ అన్నకు, కేటీఆర్ గారు, మాకు, పల్లాన్నకి ఇట్లా ఏది చెప్పినా అసెంబ్లీలో, అసెంబ్లీ బయట మీకోసం కొట్లాడనికే మేమున్నాం. అన్ని అంశాలలో కొట్లాడతాం. కానీ మన ప్రభుత్వం వచ్చినాక మీకు కొట్లాడే అవకాశం లేకుండా అన్ని పనులు కూడా చేసిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీకు ఎల్లుండే ఎలక్షన్లు ఉన్నాయి. రేపా ఎల్లుండే ఎలక్షన్లు ఉన్నాయి. మరి మేము మాట్లాడిపోయినాక మా మాటలు ఎట్లయినా వాళ్ళు తిరిగే వాళ్ళు మన ఉద్యోగస్తులే కాబట్టి, నేను హరీష్ అన్న మేమేం మాట్లాడినామో వాళ్ళు కూడా తెలుసుకుంటారు. కాబట్టి వాళ్ళు కూడా రేపు మీ దగ్గరకు వస్తారు. వాళ్ళని ఏమనకండి, మీ హక్కున చేసుకొని మంచి మెజారిటీతో గెలవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పోలింగ్ రోజు కూడా మేము మీ ఫోన్లో అందుబాటులో ఉంటాం. మీకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మాకు ఫోన్ చేయండి. శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.